ఫిషర్ అంటే తెలుగులో పగులు, చీలిక అని అర్థం. వైద్యపరంగా ముఖ్యంగా అనల్ ఫిషర్ అంటే మలద్వారం చుట్టూ ఉన్న చర్మంలో ఏర్పడే చిన్న పగులు లేదా పుండు. ఇది తీవ్రమైన నొప్పి, మంట మరియు రక్తస్రావానికి కారణమవుతుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల ప్రస్తుతం చాలామంది అనల్ ఫిషర్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొందరిలో మల విసర్జన సాఫీగా జరగదు. అలాంటి వారు మల విసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కలుండే కండరాలు తీవ్ర ఒత్తిడికి గురవడంతో మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను అనల్ ఫిషర్ అంటారు. ఈ సమస్య సాధారణంగా స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ కనిపిస్తుంది. అనల్ ఫిషర్ 15 నుంచి 50 వయసు గలవారిలో ఎక్కువగా వస్తుంటుంది. ఈ సమస్యకు సరైన చికిత్స తీసుకోకపోతే సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. అనల్ ఫిషర్ లక్షణాలు: మల విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట మరియు రక్తస్రావం, రక్తం చుక్కలుగా పడటం. మలద్వారం దగ్గర దురద మరియు బాధాకరమైన కురుపులు రావడం. అనల్ ఫిషర్ ఏర్పడిన సమయాన్ని బట్టి దీనిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఇందులో మొదటి రకం అప్పటికప్పుడు కనిపించే అక్యూట్ ఫిషర్. రెండోది దీర్ఘకాలం పాటు కొనసాగుతూ నొప్పిని కలిగించే క్రానిక్ ఫిషర్. అక్యూట్ ఫిషర్ ఇందులో మొదట మలద్వారం యొక్క బయటి చర్మం చీలిపోయినట్లుగా అవుతుంది. ఈ ఫిషర్కు సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే అది దీర్ఘకాలం కొనసాగే ఫిషర్గా మారే అవకాశం ఉంటుంది. క్రానిక్ ఫిషర్ ఇది దీర్ఘకాలం పాటు కొనసాగే ఫిషర్. ఇందులో మలద్వారాన్ని గట్టిగా పట్టేసినట్లుంచి బలంగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు చీలిపోయినట్లుగా కనిపిస్తుంటాయి. అంతేకాకుండా మలద్వారం వద్ద చీరుకుపోయిన చోట కండ పెరిగినట్లుగా ఉండి దాని చివరి భాగం బయటకు తోసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. కారణాలు: గట్టి మలం రావడం, మలబద్ధకం, మలద్వారం వద్ద కండరాల ఒత్తిడి, తీవ్రమైన విరేచనాలు. మలద్వారం చుట్టూ ఉండే కండరాలు బిగుతుగా ఉన్నవారిలో ఈ సమస్య వస్తుంటుంది. దీర్ఘకాలిక మలబద్ధకం, ఎక్కువసేపు మల విసర్జనను ఆపుకోవడం, ఎక్కువ కాలం విరేచనాలు కావడం, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వేపుళ్లను ఎక్కువగా తినడం, అతిగా మద్యం తీసుకోవడం. చికిత్స: రక్తస్రావం తరచుగా అయితే మాత్రం డాక్టర్ని సంప్రదించి వైద్యుల సలహా మేరకు మందులు లేదా శస్త్రచికిత్స చేయించుకోవడం. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించండి. అనల్ ఫిషర్ను నిర్ధారించడానికి మలద్వారంలోకి అనోస్కోప్ లేదా ప్రాక్టోస్కోప్ లేదా సిగ్మాయిడోస్కోప్ వంటి వాటిని ఉపయోగిస్తారు. తరచుగా సమస్య ఉంటే డాక్టర్ని సంప్రదించి క్యాన్సర్ లేదని నిర్ధారించుకోవాలి. కొన్నిసార్లు అనల్ ఫిషర్ను నిర్ధారించడానికి మలద్వారంలోకి అనోస్కోప్ లేదా ప్రాక్టోస్కోప్ లేదా సిగ్మాయిడోస్కోప్ వంటి వాటిని ఉపయోగిస్తారు. నివారణ: పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ నీరు త్రాగడం, రోజులో కనీసం 2-3 లీటర్ల మంచినీళ్లు తాగుతూ ఉండాలి. మనం తీసుకునే రోజువారీ ఆహార విషయంలో పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజా పళ్ళు వాటిని తీసుకోవడం, మలం గట్టిగా మారడానికి తోడ్పడే ఆహార పదార్థాలైన మసాలాలు, మాంసాహారం, పచ్చళ్లు తీసుకునే మోతాదును తగ్గించుకోవాలి. మల విసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని చక్కగా శుభ్రం చేసుకోవడం, పొడిగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత లేదా పర్సనల్ హైజీన్ విధానాలను పాటించాలి.